మా చెల్లి వాళ్ళు నేను ఈవినింగ్ జున్ను పాలు అయితే పంపించారు. నేను జున్ను చేయకుండా ఫ్రిడ్జ్ లో నైట్ అంతా ఉంచేసాను అనమాట. ఇంక జున్ను చేసినప్పుడు జిల్లేడు కొమ్మలకు ఉన్న జిల్లేడు పాలు 2 చుక్కలు వేస్తే ముక్క మంచిగా విరుగుద్ది అన్నారనేసి జిల్లేడు ఆకులు కూడా తెప్పించాను. కుక్కర్ లో పెట్టాలనుకుంటున్నాను. కొబ్బరి తురుము వేస్తే టేస్ట్ బాగుంటుందనేసి చిన్న కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని కొబ్బరి తురుము అయితే తురుముతున్నాను. 1 ఇయర్ బ్యాక్ ఒకసారి జున్ను చేశాను. ముక్క విరగకుండా పాలు అలానే ఉండిపోయేవి, వేస్ట్ అయిపోయాయి అనమాట పాలన్నీ కూడా. ఈసారి మంచిగా రావాలని అనుకుంటున్నాను. పంచదారతో కాకుండా బెల్లంతో అయితే చేస్తున్నాను. మా చెల్లి వాళ్ళు కుక్కర్ లో పెట్టమని చెప్పారు. 2 విజిల్లు వచ్చాక ఆఫ్ చేసి చూడమన్నారు. ఈ జున్ను పాలలో కొద్దిగా బెల్లం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అందులో కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను అనమాట పైన. ఆ తర్వాత ఈ జున్ను పాలలో 2 చుక్కల జిల్లేడు పాలను కూడా వేసుకున్నాను. ఫైనల్ గా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఎలా వచ్చిందో చూసేద్దాం మరి. 2 విజిల్లు వచ్చి మూత తీసి చూసిన తర్వాత కొబ్బరి కూరతో మంచిగా కనిపిస్తుంది అనమాట. ముక్క కూడా చాలా బాగా ఇరిగింది. మా చిన్నోడు జున్ను ఎప్పుడు కవుద్దో తిందామని చూసాడు. ఇంకా వాడికో ప్లేట్ లో నాకో ప్లేట్ లో అయితే వేసేసాను. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ముక్క మరి అంత గట్టిగా లేదు కానీ పల్చగా అయితే ఉంది. టేస్ట్ అయితే బాగుంది. బై బాయ్.